అధికార మండతో కూటమి నేతలు పాయికరావుపేట నియోజకవర్గ పరిధిలోని చందనవాడలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. పచ్చ నేతలు అడ్డు అదుపు లేకుండా చేస్తున్న అక్రమ మైనింగ్ వైపు అధికారులు కనీసం కన్నెత్తి చూడట్లేదు. కూటమి నేతలకు హోంమంత్రి అనిత అండదండలు ఉండడంతో పచ్చ మూకలు దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ మైనింగ్ జరిపి టీడీపీ నేతలు ప్రజా సంపదను పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. కూటమి నేతల అక్రమ మైనింగ్పై చందనవాడ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ భూములు సైతం వదలకుండా ఇష్టానుసారంగా రాత్రి పగల తేడా లేకుండా ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు కొండను ఏ విధంగా తవ్వేస్తున్నారు, తవ్విన వాటిని ఏ విధంగా లారీల్లో ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వాటిని మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ చందనాడ పంచాయతీలో ఒక్కచోటే జరుగుతుందా లేదా మిగతా చోట్ల ఎక్కడైనా ఇటువంటి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయా అనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న నేతలు ఉన్నారు. సార్, ఇక చెప్పండి, అసలు ఈ తవ్వకాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తవ్వుతున్నారు, ఇక్కడ పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో ఈ ఏపీ ఐఐసి వారు భూముల్లో కూటమి నాయకులు గ్రావెలు ఇసుక యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. ఒక్కో లారీకి పృథ్వీ అనే కాంట్రాక్టర్కి ఒక్కో లారీకి 1000 రూపాయల చొప్పున తీసుకొని ఇలాంటి 3 పాయింట్లు ఉన్నాయి. ఇది మొదటి పాయింట్. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. రాత్రులు ఇలా తోలడం వేల పని. ఒక్కో లారీ దగ్గర 1000 రూపాయలు తీసుకోవడం, ఇలా తవ్వించుకోవడం. సుమారుగా రోజుకి 500-600 లారీలు ఈ కాంట్రాక్టులకి, ఈ ప్రాంతాలు రోడ్లు వేసి కాంట్రాక్టులకి అమ్ముకుంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఇక్కడేమో స్థానిక ఇక్కడ నాయకులకేమో సగం, నక్కపల్లి మండలంలో ఉన్న నాయకులకేమో సగం పంచుకుంటున్నారు. పంచుకొని రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ చెట్లకి కూడా డబ్బులు వేయలేదు ప్రభుత్వం. అయినా సరే యథేచ్ఛగా చెట్లు కూడా నరికేసుకొని గ్రావెలు ఇసుక తవ్వుకుంటున్నారు. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారిని వచ్చిన సమాధానం ఏంటి? అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. అధికారులు మా ఎదురుకుంటా మేము వెళ్తామని పంపిస్తాం, మేము కాపలా గాయిస్తాం అన్నీ చెప్తున్నారు, కానీ ఎవరు ఏమీ చేయట్లేదండి. కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇష్టాసరంగా తవ్వుకుంటున్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ తవ్వకాలు? గత 15 రోజుల నుంచి ఈ తవ్వకాలు జరుగుతున్నాయండి. ఈ పృథ్వీ కాంట్రాక్టర్ అన్న అతను వాళ్ళకి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా తోలడం వల్ల ఆల్రెడీ ఆపడం జరిగింది. ఆపితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం మానేసి రాత్రులు ఎవరో ఒక క్యాండిడేట్ని పట్టుకుని వాళ్ళతో బేరాలు ఆడుకుని వాళ్ళతో రేటు మాట్లాడుకుని ఇక్కడ తవ్వడం మొదలు పెడుతున్నారు. ఇంచుమించు మేము 4-5 రోజుల నుంచి ఆపడం జరుగుతుంది. రైతులందరం ఆపుతున్నాం. ప్రధానంగా ఇందులో ఏంటంటే ఇది 100 సర్వే నెంబర్ అండి. డీ పట్టా ల్యాండ్కి సంబంధించి ల్యాండ్కి అమౌంట్ అంటూ వేశారు తప్ప ఏ చెట్లకి స్ట్రక్చర్స్కి పేమెంట్లు వేయలేదు. ఇక్కడ రైతు నష్టపోతున్నాడని చెప్పాం మేము. అధికారులు చెప్పినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే మేము అడ్డుకోవడం అన్నది జరుగుతుందండి. అంటే స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ తవ్వకాలన్నీ. మాది ఇక్కడ అమలాపురం పంచాయతీ, చందనాడ పంచాయతీ బార్డర్ అండి. ఇది రెవెన్యూ. దానివల్ల ఏంటంటే అమలాపురం పంచాయతీ తాలూకా ఒక వ్యక్తి లాలూచి పడి వాళ్ళతో బేరాలు ఆడుకుని ఈ తవ్వకాలన్నీ చేయడం అన్నది జరుగుతుందండి. మొత్తంగా 3 చోట్ల అక్రమంగా గ్రావెలు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, ఈ తవ్వకాల మీద అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని, ఇష్టానుసారంగా గ్రావెల్ను, మట్టిని, అలాగే ఇసుకను తవ్వి టీడీపీ నేతలు వాటాలు వేసుకొని ప్రభుత్వ ధనాన్ని పంచుకుంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలు జరగకుండా అరికట్టాలని చెప్పి స్థానికంగా ఉన్న నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నక్కపల్లి నుంచి.